రాష్ట్రంలో పొగమంచు బీభత్సం సృష్టిస్తోంది. చలి తగ్గినా దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 8-9 దాటినా మంచు తెరలు వీడటం లేదు. మరో 2-3 రోజులు దట్టమైన మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కానీ పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. రాష్ట్రంలో చలి తగ్గింది. సాధారణ శీతాకాల వాతావరణం కొనసాగుతోంది. శీతల గాలుల ప్రభావం లేకపోయినా దట్టమైన మంచు కురుస్తోంది. మరో 2-3 రోజుల పాటు పొగమంచు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఉత్తర మధ్య తెలంగాణలో 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే ఛాన్స్ ఉందని చెప్పింది. పొగమంచుతో విజిబిలిటీ పడిపోతుందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తేమ ఎక్కువ ఉన్నప్పుడు టెంపరేచర్లు పెరుగుతాయి. మనకి మినిమం టెంపరేచర్లో గత 10 రోజుల క్రితం నుంచి చూసినట్టయితే 4-5 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగాయి. కానీ ఇంత తక్కువ టెంపరేచర్లు ఉన్నప్పుడు ఇలా తేమగాలు ప్రవేశిస్తే మనకి తెల్లవారుజాము సమయంలో మనకి పొగమంచు అనేది ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. సో గత 4-5 రోజుల నుంచి మనము ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే మధ్య తెలంగాణ మన సిటీ శివారు ప్రాంతాల్లో కూడా బాగా దట్టమైన పొగమంచు ఏర్పడటం చూస్తున్నాము. ఈ పొగమంచు అనేది మరొక 2-3 రోజులు కూడా ఇలా కొనసాగే అవకాశం ఉంది. జనవరి నెల వెదర్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసింది ఐఎండీ. ఈ నెలలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త తక్కువ నమోదయ్యే అవకాశం ఉందన్నారు అధికారులు. కానీ డిసెంబర్లో ఉన్నంత చలి తీవ్రత ఈ నెలలో ఉండబోదని, వచ్చే వారం వరకు శీతలగాలులు వీచే అవకాశం లేదని తెలిపారు. ఉత్తర తెలంగాణలో మాత్రం కొద్దిగా చలిగాలుల ప్రభావం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం మనకి నార్మల్ టెంపరేచర్లు కూడా మనకి తెలంగాణ వ్యాప్తంగా మనకి ఆదిలాబాద్లో కూడా ప్రస్తుతం మనకి లాంగ్ టర్మ్ యావరేజ్ 12 డిగ్రీస్. ఈ గాలులు మళ్ళీ చేంజ్ అయితే మళ్ళీ 1-2 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ స్థాయిలో మళ్ళీ అంత చలి ఉంటుందని ప్రస్తుతం మనం భావించడం లేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. ఇవాళ అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 10.5 డిగ్రీలు నమోదైంది. సిటీలోనూ సాధారణ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. రాష్ట్రంలో పొగమంచు బీభత్సం సృష్టిస్తోంది. ఉదయం 9 గంటలైనా మంచు తెరలు వీడడం లేదు. సిటీ శివారు ప్రాంతాలతో పాటు జిల్లాలోనూ మంచు దుప్పటి అలుముకుంటోంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కురుస్తోంది. ప్రధాన హైవేలపై పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడక్కడ రోడ్లు సరిగా కనిపించక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి హైవేలపై పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. లైట్లు వేసుకుని వెళ్తున్నప్పటికీ ముందు వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు వాహనదారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ పొగమంచు తీవ్రత ఉంటుంది. ఆదివాసీ గూడాలను మంచు దుప్పటి కప్పేస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం జిల్లాల్లో జాతీయ రహదారులపై వాహనదారులు భయంతో ప్రయాణం కొనసాగిస్తున్నారు. చలి తగ్గినా పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 దాటుతున్నా చాలా చోట్ల సూర్యుడు కనిపించడం లేదు. మరికొన్ని రోజుల పాటు పొగమంచు కురిసే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.